అద్భుతమైనటువంటి లీగల్ అవేర్నెస్ క్యాంప్కి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ చైర్మన్ గారు శ్రీమతి హానరబుల్ సునీత మేడం గారికి మరియు సెక్రటరీ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ నిజామాబాద్ హానరబుల్ శ్రీమతి పద్మావతి మేడం గారికి మరియు ఈనాటి కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ బస్వారెడ్డి సార్ అడిషనల్ డీసీపీ ఆఫ్ నిజామాబాద్ గారికి మరియు ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసినటువంటి శ్రీ సాయి కిరణ్ సార్ ఐపీఎస్ వారికి మరియు సుబేదార్ గారికి మన యొక్క లీగల్ అడ్వకేట్స్కి మన సిబ్బంది అధికారులకు మన ఆశ్రమ వాసులందరికీ కూడా నమస్కారాలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేను ఎందుకు అద్భుతమైనటువంటి కార్యక్రమం అని అంటున్నానంటే, భారత రాజ్యాంగం మనకిచ్చినటువంటి స్వేచ్ఛ, మనకిచ్చినటువంటి జీవితం, మన విలువలని కాపాడటానికి ఉన్నటువంటి చట్టాలలో మన యొక్క ఆలోచన ధోరణితో వాటిని సరిగా వినియోగించుకోలేక కుటుంబాలకు దూరమయ్యి కుమిలిపోతూ తెలిసో తెలియకో చట్టాలపైన అవగాహన లేక మానసిక స్థితి ఆ సమయంలో సరిగా లేక ఇక్కడ విచ్చేసి మీకు మేమున్నామంటూ మన దగ్గరికి విచ్చేసినటువంటి వ్యవస్థలో అద్భుతమైన సంస్థల తరపున క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ తరపున విచ్చేసినటువంటి అతిరథ మహారథులకి ముందుగా స్వాగతం పలుకుదాం. ఎందుకంటే మీ జీవితాన్ని బాగు చేయడానికి మేమున్నాం అని వారొస్తే మరి బాగుపరుచుకుంటాం అని మనం రావాలా వద్దా? రావాలి కదా. ఎందుకంటే ఒక మనిషిగా మారాలంటే వారి కోసం కేటాయించాల్సినటువంటి సమయం చాలా అవసరం. ఒక మనిషి తన కోసం మాత్రమే సమయం కేటాయించే స్థలము నిక్కచ్చిగా జైలు మాత్రమే చెప్పగలుగుతాను. ఎందుకంటే మన జీవితంలో ఎంతో బిజీగా ఉంటాం, ఎన్నో పనులుంటాయి. కానీ మన సమయం బాగాలేకనో తప్పు చేసో చేయకో జైలుకు వచ్చిన తర్వాత ఒకప్పటి డిటరెన్స్ అంటే దుర్భరమైనటువంటి వ్యవస్థలు కాదు, నాటి కారాగారాలు నేటి పరివర్తనాలయాలు అని ముందుకెళ్తున్నటువంటి జైళ్ల శాఖ ప్రస్తుతం సౌమ్య మిశ్రా ఐపీఎస్ డీజీ గారి ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు యొక్క ఆదేశాలను, జిల్లా కోర్టు యొక్క ఆదేశాలను, ప్రభుత్వం యొక్క ఆదేశాలను తూచా తప్పకుండా నిక్కచ్చిగా మీకు ఎంత వీలైతే అంత సేవ చేయడానికి, మార్చడానికి, పరివర్తన చెందించడానికి కంకణం కట్టుకుందని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే మీకున్నటువంటి రైట్స్, నాకు ఇచ్చిన టాపిక్ ఒక అండర్ ట్రయల్ ముద్దాయిలుగా ఉన్నప్పుడు మీకున్నటువంటి హక్కులు, శిక్ష పడ్డ తర్వాత మీకున్నటువంటి హక్కులు. నాకు తెలిసి మన యొక్క దినచర్యలో ప్రతిరోజు 9:30కి మీ బ్యారెక్ మీకున్నటువంటి హక్కులు, మీకున్నటువంటి బాధ్యతలు తర్వాత హక్కులు. ఏ రకమైన హక్కులు? చట్టపరమైనటువంటి హక్కులు. అంటే చట్టం మనకి ఏమి ప్రసాదిస్తుంది? మేడం చెప్పినట్టు జైలు నియమావళి మనకు ఎంత రక్షణ కల్పిస్తుంది, అవి మనకు పొందుతున్నామా లేదా అని వాటిపైన పర్యవేక్షించడానికి పై అధికారులు, న్యాయాధికారులు, ఇతరత్ర సంస్థలు, తర్వాత ఎన్జిఓ ఆర్గనైజేషన్స్. అంటే ఒక వ్యవస్థ పెడితే కనీస అవసరాలైనటువంటి క్లాతింగ్ బెడ్డింగ్ కానీ, బెడ్షీట్స్ కానీ, ఆహార సరఫరా కానీ, మీకు వసతి కానీ, మీకున్నటువంటి ఆర్ఓ ప్లాంట్ ద్వారా వాటర్ కానివ్వండి, హాస్పిటల్ కానివ్వండి,
వైద్య సిబ్బంది కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, కౌన్సిలింగ్ కానివ్వండి, ప్రతిదీ కూడా నిక్కచ్చిగా అమలు చేస్తున్నటువంటి సంస్థలలో మిగతా డిపార్ట్మెంట్ కంటే మా జైళ్ళ ఎందుకు ఆ మాట అంటున్నానంటే, మన ఆథరైజ్డ్ అకామిడేషన్ 460. భారతదేశంలో జైళ్లలో అత్యంత ప్రాధాన్యమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి అంశం ఓవర్ క్రౌడింగ్. కానీ మా దగ్గర అండర్ క్రౌడ్ డి అడిక్షన్ సెంటర్స్ కూడా ఓపెన్ చేయాలని చెప్పేసి శాంక్షన్ చేయడం జరిగింది. త్వరలోనే డి అడిక్షన్ సెంటర్ వస్తుంది. తర్వాత సిబ్బంది ఉన్నారు. మీకు ఉన్నటువంటి అప్పీళ్లు, ప్రతి అప్పీలు కూడా తూచా తప్పకుండా మేము చేస్తున్నాం అనుకుంటున్నాము. అదేవిధంగా జైళ్ల శాఖ తరపున బెయిల్ పొంది షూరిటీస్ కూడా పెట్టుకోలేనటువంటి వ్యక్తులకు 7 రోజులు కనుక దాటిపోతే వారికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అంతా కూడా డిఎల్ఎస్ఏ మేడం గారికి పంపించి పర్సూ చేయండి అని చెప్పేసి అటు లీగల్ సర్వీస్ అథారిటీ తరపున, మా జైళ్ల శాఖ డీజీ తరపున, ప్రభుత్వం తరపున చక్కటి ఆదేశాలు ఉన్నాయి. అంటే మీకోసం బెయిల్ వచ్చినా సరే ఏ ఒక్క రోజు కూడా మీ దగ్గర ఉండకూడదు, అంటే జైల్లో నిర్బంధంగా ఉండకూడదు అనే ఒక గొప్ప లక్ష్యంతో వ్యవస్థలు పనిచేస్తున్నాయి. అదేవిధంగా సపోర్ట్ టు ది పూర్ ప్రిజనర్స్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కొన్ని కేసులకు సంబంధించి నిజంగా షూరిటీకి కనీస ఆర్థిక స్తోమత లేనటువంటి వ్యక్తులు కనుక ఉన్నట్లయితే ఒక ఫైన్ ఆధారంగా 40,000 వరకు కలెక్టర్ గారికి, 1,00,000 వరకు డీజీ గారికి ఒక వెసులుబాటు కల్పించినటువంటి జీవో ఈ మధ్యనే వచ్చింది. దానిలో భాగంగా ఒక 2 మనం రికమెండ్ చేయడం కూడా జరిగింది. అంటే వ్యవస్థలో ఉన్నటువంటి అధికారులు చాలా చిత్తశుద్ధితో ఎవరికైతే అవసరమో ఈ చట్టాలు ఎవరికైతే కావాలో వారికి చెందాలని పరితపించేటటువంటి అధికారులు మీ ముందుకొచ్చి మీకోసం పనిచేస్తుంటే మనము మారాలా వద్దా? కదా, ఎందుకు మారాలి? ఏం లేదు, ఇక్కడ చక్కటి భోజనం ఉంది, చక్కటి ఆహారం ఉంది. డీజీ మేడం గారు లోపలికి రాగానే అన్నారు, వాతావరణం చాలా ప్రశాంతంగా ఉందండి జైలర్ గారు అంటే. సో చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఇంత ప్రశాంతమైన వాతావరణంలో మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ఇక్కడే ఉండిపోవచ్చు కదా. ఉంటారా? ఎందుకు లేరు? స్వేచ్ఛ లేదు, మీ కుటుంబం లేదు. జైళ్ళలో ఉండేది అన్నీ ఉన్నా మీకు లేనటువంటిది స్వేచ్ఛ ఒకటే. ఆ స్వేచ్ఛ మీకు కావాలన్నా, తిరిగి ప్రసాదించాలన్నా, మీ కుటుంబం కోసం మీరు ఆలోచించాలన్నా చట్టంలో ఉన్నటువంటి అద్భుతమైన లీగల్ అంటే న్యాయపరమైనటువంటి సదుపాయాలని మీరు మన వాలంటీర్స్ తరపున కానీ, లీగల్ ఎయిడ్ కౌన్సిల్ అడ్వకేట్స్ తరపున కానీ, మా ద్వారా కానీ, లేకపోతే మా మీద ఉంటే న్యాయమూర్తుల ద్వారా కానీ చక్కటి న్యాయ సహాయం పొందొచ్చు. ఇంతటి గొప్ప అవకాశం ఇచ్చినటువంటి